నిలువు నిలువుగా రామ తొలగనివ్వనిను రామ 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 తెలిసెని యొక్క బలమంతయో రామ తెలిసెని యొక్క బలమంతయో రామ తెలిసెని యొక్క బలమంతయో రామ తెలిసెని యొక్క బలమంతయో రామ బలమును ఎరుగుదురు ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదాము ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదాము ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదారు ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదారు లోపల మీకు ఎక్కు పుణ్య పురుషి ఎక్కుమయా భూమి లోపల నీకు ఎక్కు పుణ్య పురుషి ఎక్కుమయా ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదారు ఎవరు మీరలో రయ్యా ఎల్ల ఇటుల పలికిదారు ఓయ్ నీవెవరు ఎందుకు ఇలా మాట్లాడుతుంది పాతుల వదిలించినాను పరిశరాముడను నేను పాతుల వదిలించినాను పరిశరాముడను నేను పాతుల వదిలించినాను పరిశరాముడను నేను పాతుల వదిలించినాను పరిశరాముడను నేను సాధించలేను
పుట్టిన రావు నిర్వేక వాళ్ళు మదించి మహంగా రావడానికి బిందుకున్న వాడను నిన్ను రాముడనగా నేను సహించను. రాముడను నేగాను శ్రీరామచంద్రుడను రాముడను నేగాను శ్రీరామచంద్రుడను రాముడను నేగాను శ్రీరామచంద్రుడను రాముడను నేగాను శ్రీరామచంద్రుడను స్వామి నీ కోపంబును చాలించుడి మొక్కెదాను స్వామి మీ కోపంబును చాలించుము మొక్కెదాను స్వామి నీ కోపంబును చాలించుడి మొక్కెదాను స్వామి నీ కోపంబును చాలించుము మొక్కెదాను. ఓయి నేను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను శాంతించు. ఇంటి మాటలు పలుకుతుంటివా పుచ్చినట్టు శివుని ఇల్లు పదగా ఇరిసినట్టుగా పురహారుని ఇల్లు పుచ్చినట్టుగా విరిచి వైభవమున మురిసినావా నాటి వలను నీవు నా కలుసులు పట్టి బాణమెత్తు పెట్టి బలము చూపు. విరిచి మురిసినట్టు కాదు నా ధనుసుని ఎత్తి నీ బలము చూపు. పరిపరి విధముల విన్నవించిన వినకై ఉన్నడే వీనికి ఇటుల కాదు. తెమ్ము నీ ధనసు కోపంబు వచ్చెనా తెమ్ము నీ ధనసు కోపంబు వచ్చెనా పరశురామ ఎన్ని విధములు తెలిపిన వినకై ఉంటివి ఇక నీవు బ్రతకజాలవు చూడుము. అపరాధిని అపరాధిని కృపదూడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపదూడు రామచంద్ర అపరాధిని కృపదూడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపదూడు రామచంద్ర జపనాథము చేతి నింద సలిపికి శ్రీరామచంద్ర జపనాథము చేతి నింద సలిపికి శ్రీరామచంద్ర జపనాథము చేతి నింద సలిపికి
ఉంచుకున్నవాడవు వినాదా వేయి వాటి మీద వేరుగా నిలిచి అభయమిల్లి నాకు ఆజ్ఞనేత్ర రాఘవ రామచంద్ర స్వర్గానికి తంతలు కట్టిన వాడను ఆ తంతల మీద బాణం కట్టి నాకు తెలుగు బాను వస్తాను ఇక నేను వెళ్ళు ఏకయ్య రాజ్యం నా మేనమామల పట్నం పోయి వచ్చాడు నాకు తెలియదు నా జన్మ ధన్యమయ్యను కావునా కొడువయేముందులు కుదరమంత అటులాలను కలుగురి ఊరులను ఎంత భగవంతులకు లోకమనేక తులాలను పూరిసి గౌరవించడం ఆరిపోకటలను బుద్ధి కలిసి ఎదకాలము వచ్చెను బుద్ధిదారు ఈ ధరింపదాలను నేను వసించా ఇదముతో రామచంద్రుని మీద రాజము రాజును చేయివాడ తమ్రము తోడా దేవగా మహారాజా ఈ రాజకీటము మొయలేక ఉన్నవాడను కావున నా పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రునకు రాజ పట్టాభిషేకము అని సాటింపు అలాగే మహారాజా ఐదమ్మ
క్యారే భయ్యా నువ్వు మాయింగే తెలియమని నా నామము తెలియమనుకుంటువా నీకు అర్థమైంది నాకు చిన్న దంజా గుద్దుతాను కదా కింద పడుతున్నామో అని కైతే ఆనబెట్టుకుంటాను గుద్దుతాను కదా బాబా గట్టిగా గుర్తునే కొద్దిగా ఆపుతుంది ఓ అచ్చా నీ నామం నా నామం ఇలాగా సమాజలాడినా నేను మందుల మాయగారిని మా ఇంట్లో ఉన్నాయి మందులు తలకాయ పెట్టినట్టు పిసలేసి అక్కడ రాబోతుంది అంతగా నాకు గోపుడు బాగున్నది గోపుడికి రాకపోతుంది అంతేనా నువ్వు పెట్టావా నాకు పెడతా ఉన్నాయి మా ఇంట్లో కాలాడి మందులు ఉన్నాయి ఏమన్నా నామం తెలుగు తెలియమని నా నామము మందారయ్య కైగమ్మ దాసిని ఇప్పుడే చాలా పొద్దుగెక్కినది చాలా కోపగించు పోయాను ఏమిటి నా కన్ను అప్పుడప్పుడు అది ఉంటుంది ఆడనంది ఈ నీ అదంటాను అల్లరి లేకుండేమో నిన్ను చూసిన కానీ నాకు ఇట్లా అనిపిస్తుంది నేను బాగా కొట్టగానే కుర్రోడా ఎడమ కన్ను కొట్టగానే నేను చాలా పుణ్యాతురాలను నీ గురించి వెయ్యేళ్ళ కాపు పెడతారు అందరికి తెలుసు మందార అంటే ఏంటండి సరే ఎప్పుడైనా బంధువులకు పెట్టినవా మరి తల్లి కైకదేవి నీకు ఇది వందనములు మాట్లాడలేదు మనలేదు పోయి అగ్గి అయితే ఉంటుంది తల్లి నీకేమైనా తెలిసి ఉన్నదా ఎట్టిదే మందారా నాకు ఏమి తెలియటం లేదు రేపు శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకము జరుగునట శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకము జరిగిన నీ గతి ఏమవును నీ కుమారుని గతి ఏమవును మందారా శ్రీరాముల వారికి పట్టాభిషేకమైనతో నాకన్నా సంతోషించేది రుచి పిచ్చిగానా శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం జరిగిన నీ కుమారునికి కౌశల్యాదేవి మహారాణి అవును నీ గతి ఏమవును నీ కుమారుని గతి ఏమవును ఆలోచించుకోము అవును మందారా తెలుసుకోగా తల్లి మందారా నువ్వు అన్న విధంగానే నేను ఏం చేయదాను నేను చెప్పేదా వినుము అలనాడు నీ భర్త 2 వరములు ఉలసంగాను ఇప్పుడు సమయం వచ్చింది కోరుకోను అవును మందారా నువ్వు అన్న విధానంగానే అపర్ణ ఎట్లా కోరుకోవాలన్నా నువ్వే చెప్పమందారా 14 సంవత్సరములు శ్రీరామచంద్రుని వనవాసము పంపుము కుమారుడైన భర్తలకు పట్టాభిషేకము చేయమనము ఇట్టి వరములు కోరుకోను నీ భర్త వచ్చినంత వరకు వదహీను రాలువై భూమిపై పరము ఉండుము మందారా నువ్వు అనరిందేగానే అపర్ణ ఈనూరాలనై పని ఉండే దానం ఎప్పుడు మాటలు ఉండాలి మంచి ఉళ్ళ వస్తు నీకైతే చూపించుకోకు మంచికైతే వస్తు కానీ కైకకు రాకపోవడం కారణమేమి తెలుసుకొని వచ్చేదాం అట్లాగే మహారాజా పదం
నన్ను కూడా తీసుకుపోవాలి ముసలుండే నన్ను కూడా బాగా రోజులు అవుతాయి పెట్టుబడి లేదు పంటాయి దేవి ఏమిటి నేలపై పడుకో ఉంటివి? మహాదేవి ఏమిటి నేలపై పడుకో ఉంటివి? నువ్వు తప్పు పని చేసిన మహారాజా ముందుగా ముసల్దాన్ని వేసే టైపు దేవి నన్ను చూసిన సిరినమ్మి ముఖము అటు తిప్పుతున్నామేమి? దాంట్లో దించేదంటే బీజేపు చెలియాని కిలను కష్టమే లగలిగనే బామా 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 చెలికెలవని నాతో నీరు పలకవేలనే బామా కిలకిలవని నాతో నీవు పలకవేమిటే బామా తెలియాని కిలను కష్టమే లగలిగనే బామా తెలియా నీకు ఏమి కష్టము కలిగాను చెప్పు నాకు. మరి అయినా చేదో మాట్లాడుకుంటానని పోతలేదు బండరాయో లానే పోకోను శిరము బాధ కోర్వలేము తీర్థముగా రాజా శిరము బాధ కోర్వలేము తీర్థముగా మరువక నా బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా మరువక నా బాధ తీర్చు మాన్యులెవ్వరు రాజా నాదా ఈ శిరము బాధకు తాళలేదు నాదా నేను ఏం చేయదాను విరముగాను ధరణి ఎందు ఏమి మందు కలదే బామ విరముగాను ధరణి ఎందు ఏమి మందు కలదే బామ మరువగాను మందు ఎత్తు మరువాలే బామ దేవి నీ బాధకు ఎట్టి మంది కావాలనో తెలుపు నాకు. నాది కోర్క తీర్చు నాటి నాడు దండి తగులు ఇంకా నీకు రాజా నీ కోరిక తీర్చుటకు చెక్కాను భార్య కాను నా కోరిక ఎవరు తీర్చారు? దేవి దేవి నీ ఏమిటి నీ పలుకులు? కోరిక కోరినట్టు కోరిక తీర్చుకోమని లేవే బామా 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 నిట్టూరపు మాటలకు ఏలగలిగనే బామా నిట్టూరపు మాటలకు ఏలగలిగనే బామా కోరినట్టు కోరిక మనలు కోరిక నిలుపువే బామా కోరినట్టు కోరిక తీర్చుకోమని బామా ధరణి శ్రీ కల్పగురి దామదాసి ధరణి శ్రీ కల్పగురి దామదాసి
అభయమున తగిన తదుపరి తెలిపదా దేవి ఎట్టి వరములు కోరుకోము తప్పగా నొస్తాం కదా నాదా కోరుతున్నాను కోరుకోము. అలనాడు నువ్వు నాకు అభయమిచ్చిన మాట ఏల మరుచితివయ్యా ఇప్పుడు నీవు ఇవు నీ రాజము ఇరువుగా బర్దులకు ఇవుగా రాజము ఇరువుగా బర్దులకు ఇవ్వకుంట లేదను ఇవ్వనను రాములను వంపుమయ్యా అరణ్యములకు ఇట్టి వరమును తుమి ఇప్పుగా నీరట్టు లేక అట్టి తల్లి ఒట్టు తుమి. ఆహా శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర నాదా ఇలాంటి వరములు కలము ఇస్తే నీవు ఇవ్వు. లేదు కానీ నీతో ఎక్కువ సంభాషణ అవడం నా కలవి కాకుండా ఆహా ఏమే దేవి ఇలాంటి కోరికలు కోరుట నీకు న్యాయమవునా? అన తల్లి కన్నా ఎక్కువ నిన్ను ప్రేమించగా కుమారునిపై ఇంత కఠినమైన మాటలు నీకు వేలవత్తను. ఆహా రాఘవ రామచంద్ర తండ్రి నీ పినతల్లి కైకదేవి కోరిన కోరికలు ఎలాగా నాయన గారు మీకు ఇదే వందనము. రాఘవ రామచంద్ర చల్లగా వర్తిల్లుము. కుమారక చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము అన్ననతో చెప్పగను మరి నీ పినతల్లి అన్ననతో చెప్పగను మరి అన్ననతో చెప్పగను మరి నీ పినతల్లి అన్ననతో చెప్పగను మరి చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా. ఆహా కుమారగా నా నోట నీకేమని చెప్పురా తండ్రి? ఏమి కార్యము నాకు ఏర్పారించుము తండ్రి 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 ఏమి కార్యము నాకు నేనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి నేనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి నేనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి నేనంబు తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి. నాయన గారు ఏమి కార్యమో నాకు ఇటు తెలుపుము. రాఘవ రామచంద్ర ఏమాని చెప్పుదురు నా నోట కైకవరములు నాతో కానములు కైకొనెను కైకవరములు నాతో కైకవరములు నాతో కానాసే కైకొన బాల కైకవరములు నాతో నికుల మందు మరుతులకు నకుల రాజ మొదలు అనే నికుల మందు మరుతులకు సకుల రాజ మొదలు అనే నీ పినతల్లి అయిన కైకాదేవి భర్తునికి రాజ్య పట్టాభిషేకము ఇవ్వను. ఇంత మాటకై నీకు ఇట్టి చింత ఏల తండ్రి 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 ఇంత మాటకై నీకు పంతమేల వానికి ఇప్పుడు పట్టణంకు కట్టుమయా పంతమేల వానికి ఇప్పుడు పట్టణంకు కట్టమయా పంతమేల వానికి ఇప్పుడు పట్టణంకు కట్టుమయా. తండ్రి గారు తండ్రిగా నీకు పంతమేల భర్తునకు పట్టాభిషేకం గావించుము. కుమారక భర్తునికి రాజ్య పట్టాభిషేకం అని పలుకుతుందివా? నిన్ను వడివికి వంపి నికులా వందుక బాల నిన్ను వడివికి వంపి నిన్ను వడివికి
వాసలించి సుఖము నడుపురా తండ్రి సకులమైన వాసలించి సుఖము నడుపురా తండ్రి కుమారక రాఘవ రామచంద్ర నిన్ను అడవికి పంపి నేను ఏ రీతిగా బతకవలను పితృవాక్యముందప్ప ప్రియమదేలను తండ్రి పితృవాక్యముందప్ప ప్రియమదేలను తండ్రి పితృవాక్యముందప్ప పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయా పంతమేల వానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయా నీ మాట ప్రకారము నా సహోదరునికి పట్టాభిషేకము కావించుడు. ధరణి అందునా కల్పపురము నందుల బాల ధరణి అందునా కల్పపురము నందుల బాల ధరణి అందునా ధరణి అందునా కల్పపురము నందున బాల ధరణి అందునా కల్పపురము నందున బాల ధరణి అందునా కల్ప విధముగాను నిరసమైన బతకలేను నిమిషమైన బతకలేను నిమిషమైన బతకలేను నిమిషమైన బతకలేను. రాఘవ రామచంద్ర నిన్ను అడవికి పంపి ఏ రీతిగా బతుకురా తండ్రి నేను రామచంద్ర నాయన రాఘవ రామచంద్ర. ఆహా, నా నామం తలంతో మా తండ్రి గారు మూర్ఛిల్లిపోయినారు కదా, ఇదే సమయం, నేను ఇప్పుడే వెళ్ళువాడను. శౌరీ కమల మనోవిహారీ శౌరీ కమల మనోవిహారీ శౌరీ కమల మనోవిహారీ శౌరీ కమల మనోవిహారీ వేద వినుతయ సాధు ప్రసాదన వేద వినుతయ సాధు ప్రసాదన మా అన్నయ్య ఇటు వెలుచున్నవాడు, నేను కూడా వెళ్ళివాడు. అన్న రాఘవా లకింతుమా అన్న రాఘవా లకింతుమా అన్న రాఘవా లకింతుమా నిన్ను విడిచిలే నిమిషముండను నిన్నటి పలుకులు పన్నుగ వినుమా నిన్నటి పలుకులు పన్నుగ వినుము అన్న నేను నీ వెంట వచ్చనా అన్న నేను నీ వెంట వచ్చనా అన్న నేను నీ వెంట వచ్చనా. నన్ను ఒంటరి విడిచి నువ్వు ఎటుపోతున్నావు? ఈ పాదసేవ సేవడికై నేను వచ్చువాడను. సహోదరా, నా వెంట నీవు రావలదు. నీ విచటనే ఉండి మన తల్లులను తండ్రి గారిని చూసుకును. అన్నయ్య, నువ్వు లేని ఈ అయోధ్యలో పూరా బతకజాను నీ సేవ చేయడకై చిన్ననాటి నుండి నీ వెనువెంబడి ఉండువాడను. నన్ను నీ వెంబడి తీసుకెళ్ళు. ప్రాణవల్లవా ప్రణతిని విడిచే ప్రాణవల్లవా ప్రణతిని విడిచే వేలబోదులు ప్రాణ ప్రయాణం వేలబోదులు ప్రాణ ప్రయాణం నాది విడుదల నాయము కాదు నాది విడుదల నాయము కాదు నాదిగా నిన్నడవాసి ఉండదు నాదిగా నిన్నడవాసి ఉండదు. నన్ను ఒంటరిగా విడిచి నువ్వు వెళ్ళుచుంటివి, నేను ఇప్పుడు నీ వెనువెంటనే వచ్చేదను. దేవి, ఇటు వినుము. పూలపై పాదముల్ మోపనెక్కడ నీవు
నడికాన నంబున నడుచుటెట్లు ఎండ వేడిమికి నిండు వెన్నెలలోన నీ మెడలు రాలగను ఎండ వేడిమికి సాధించుటెట్లు ఎందరున్నను గాని చిత్తమందు భీతి చెందియు నీవు ఒంటిగా విప్పిన మందుండుటెట్లు చిలుక పలుకులు విన్న నులికి పడియును నీవు సింహారుపుల వీని చేరునెట్లు అత్తమామల ఎడల కడు భక్తి కలిగియు వారి కృపాచారములు చేయువలయు వనతి దేవి నా ఎంత వచ్చినా గానీ చాలా కష్టాల పాలు అయింది. నువ్వు ఇచ్చటనే ఉండి అత్తమామల సేవ చేస్తూ కాలం గడుపుతున్నావు. ఇటు లేల పలికెదరు అనయంబు రామచంద్రంచు తడలుచు వినియోగముల చేత నిలువజాల కూర్చున్నప్పుడు పడుకొనున్నప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాల మిత్రులు అడగగా నీదు మేలు వార్తలు చెప్పి భ్రమలు వార్తలు చెప్పి బ్రతకజాల నీ తల్లి నీకై నిరంతరము నేర్చుట జీవింపచున్నవి చింపజాల చచ్చియుండిన బ్రతికిన సకుని కళ్ళ ఎదుటన ఉండలేనని ఎల్లవారు ఆశపడుదురుగాను రామరాణ్యమునకు ఇప్పుడు నీవు నన్ను కొనిపోగదయా నాదా పతికి సతి సతికి పతి పెద్దలు పలికి ఉన్నారు కదా, నీవు లేని చోట ఒక్క క్షణం కూడా ఉండజాలను, నీ వెనువెంటనే వచ్చలను. సరే దేవీరము. రామచంద్ర ఇక్కడ నిలబడము. నీ తండ్రి వరము నిత్య నిజముగా నా కోరావా, నీ తండ్రి వరము నిత్య నిజముగా నా కోరావా, నిజముగా నా కోరావా, నీతి మంతుడవైతే నిలుపువా, నీతి మంతుడవైతే నిలుపువా, నువ్వు విధిలో పోయినా నేను నిలగొట్టనని నాకు అపకీర్తి పోవద్దు. కావున నీ వస్త్రములు నీ బంగారు వస్త్రములు ఇచ్చట పెట్టి నార వస్త్రములు ధరించుకొని వెళ్ళము. ఈ సమయంలో లేడు కావున తను వచ్చిన తదుపరి సత్య రాజ్యము పరిపాలించమని నా హితబోధగా మీరు తెలుపు. మాకు తెలుసులే, అది నువ్వు చెప్పని అవసరం లేదు, మాకు తెలుసు. నువ్వు దచ్చినవే వెళ్ళము. ఓ తల్లి అటులే వెళ్ళివాడు. సేవక ఎటు పోయేదావు? అచ్చట నిలబడు. మీ సొమ్మేమన్నా పక్కపోతానా? సేవక నువ్వు అతని వెంట వెళ్ళినా నీ సొమ్ములని ఇచ్చట వదిలి దియ్యనా? ఇప్పుడు ఏది ఇవ్వాలి నీకు? మొత్తం వదిలి అన్ని ఇచ్చిపో. మరి ఇంకేది ఇవ్వాలి? అన్ని భోజనం తెచ్చిపోండి. ఒక్క వస్త్రం కూడా ఉట్టిగానే ఉండు లేదా సేవక ఆగు.
నీ దగ్గర నేను ఏమంటా పోతాను ఆగు ఆగు ఆగంటే ఆగులో పోయి ఆగాలి. ఈ వస్త్రం కూడా మాదే సేవక ఇచ్చేది ఇచ్చి వెళ్తాను. అయ్యో మరి ఏం చేయాలి? ఇవన్నీ నువ్వు నాకు నైట్లో కొన్నావు కాబట్టి మగన్ కూడా ఒక్కటన్నా కొనంటే కొన్నాను. నాకే నిమిదానా నీకేమన్నాను? ఇది కూడా మాదే సేవక ఇచ్చేది ఇది కూడా ఇచ్చేస్తాను. ఈ వస్త్రం కూడా మాదే సేవక ఇచ్చేది ఇగో సేవక ఈ వస్త్రం కూడా మాదే ఇచ్చేది ఇదిగో ఇది కూడా తీసియాలా? ఇంకొకటి ఉన్నది వస్త్రం లేకపోతే తీసి ఇప్పుడు నాగవస్త్రాలు అంటే మాయదేవాలా మావదేవా? ఎడుకొని ఇచ్చిన నువ్వు అదేదో నాకు అదే పని. ఏది ఇచ్చేదాకా లేదు అమ్మో. నాకు అది పింఛ చేసినావు. నాకు ఆడ పింఛన్ పోవచ్చిండు. నేను అయోధ్య నుండి తండ్రి వాక్యము కొరకై పినతల్లి సంతోషము కొరకై నేను వెడలుచున్నవాడు. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా కయ్యాన పినతల్లి సంతోషమునకై కయ్యాన పినతల్లి సంతోషమునకై కయ్యాన పినతల్లి సంతోషమునకై కయ్యాన పినతల్లి సంతోషమునకై ఈ ఎడవన వాసమందు ఇప్పుడు పోతుంటిని. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా పోయి వచ్చదనయ్యారా. నాపై దయలుంటుడి అమ్మలారా. పోయి వచ్చదనయ్యారా. నాపై దయలుంటుడి అమ్మలారా. పోయి వచ్చదనయ్యారా. నన్ను చూసినట్టులా మా భరతుణ్ణి చూడండి. నన్ను చూసినట్టులా మా భరతుణ్ణి చూడండి. నన్ను చూసినట్టులా నా భరతుణ్ణి చూడండి. నన్ను చూసినట్టులా మా భరతుణ్ణి చూడండి. వినయాభి జయులారా వినుడి నా మాటతో. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యారా. అయోధ్యాపురవాసులారా మదిలో నా చింతించకండి. మీరు మమ్ముల మరచిపోకండి. మదిలో నా చింతించకండి. మీరు మమ్ముల మరచిపోకండి. మదిలో నా చింతించకండి. మీరు మమ్ముల మరచిపోకండి. మదిలో నా చింతించకండి. మీరు
కోసం ఇప్పుడు పోగుతుంటే అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా పరభద్రాచలవాస మందు భూమిని ఏర్పాటు చాలా గలిగొండు పరభద్రాచలవాస మందు భూమిని భూమిని ఏర్పాటు చాలా గలిగొండు పరభద్రాచలవాస మందు భూమిని ఇరుగుగా విధిరాత తప్పదెవరికైనా ఇరుగుగా విధిరాత తప్పదెవరికైనా తిరులిచ్చి విన్ను ప్రోసే శ్రీరామచంద్రుడను అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యా అయోధ్యాపుర వాసులారా కై పినతల్లి సంతోషం కొరకై నేను ఈ 14 సంవత్సరాలు అయోధ్యని విడిచి వనవాసం పోవుచున్నవాడను. నేను వచ్చినంత వరకు మీరు చింతనందపురి నా సహోదరుని భరతుణ్ణి నన్ను చూసినట్టుగానే ఇక నేను వెళుతున్నవాడు. బెడలుచుంటి వన భూములన్నీ సంచరించబోగుతుంటి వన భూములన్నీ వన భూములన్నీ సంచరించబోగుతుంటి వన భూములన్నీ అడల కుడి కెనులారా వనజ సాంబవుని రాలు పడల గుడి జనులారా వనజ సాంబవుని రాలు తుడువనెవరి తరము కాదు ఇడుముల పడి సుఖము కోర ఎడలుతుంటి వన భూములన్నీ సంచరించబోగుతుంటి వన అనుజునితో సతితోను అఖిల జనుల సెలవు కొని అనుజునితో సతితోను అఖిల జనుల సెలవు కొని మనము శ్రీ మధురవాద మా కంటుని కృపచేతు వెళుతుంటి వన భూములన్నీ వన భూములన్నీ సంచరించబోగుతుంటి వన భూములన్నీ సహోదర లక్ష్మణ సఖీ సీతాదేవి ఇక అయోధ్య నగరం విడిచి వచ్చి ఉంటుంది. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీకి తోడ వనవాసమునాకు నీకి తోడ వనవాసమునాకు నీకి తోడ వనవాసమునాకు నీకి తోడ వనవాసమునాకు కైకవారమున కాననకేగి కైకవారమున కాననకేగి కైకవరమున కాననకేగి కైకవరమున కాననకేగి అగపడుతున్నది గంగా నదియు అగపడుతున్నది గంగా నదియు అగపడుతున్నది గంగా నదియు అగపడుతున్నది గంగా నదియు అందుల జలములు స్నానము చేసియు అందుల జలములు స్నానము చేసియు అందుల జలములు స్నానము చేసియు అందుల జలములు స్నానము చేసియు ముందుగా మోదము కొలతిర మనము ముందుగా మోదము కొలతిర మనము ముందుగా మోదము కొలతిర మనము ముందుగా మోదము కొలతిర మనము. లక్ష్మణ అదిగదిగో చూడుము ఆ గంగా నది ఎంత అందముగా ఉన్నదో అందులో స్నానమాడి
మరునాడు ఉదయం పోదాం. అనన్నక ఇదేది కొట్టుగా తండ్రి. బాలక నీవు ఆనందముగరాజ మేలక అడవి వచ్చివా బాలక నీవు ఆనందముగరాజ మేలక అడవి వచ్చివా బాలక అడవి వచ్చివా బాలక నీవు ఆనందముగరాజ మేలక అడవి వచ్చివా నీవు ఆనందముగరాజ మేలక అడవి వచ్చివా బాలక కొడుక శ్రీరామను వేలక కైగా ఒరువాను నిన్నోర్వాదాలక కొడుక శ్రీరామ నానోట నిన్నో మంటిన కొడుక నానోట నానోట నిన్నో మంటిన కొడుక ఆనాడు ఇవామి తందిన నానోట నిన్నో మంటిన అలనాడు ఏడ మార్గం పోయి శవరుణ్ణి వధించిన పాపము ఈనాటికి నాకు తగిలి ఉండెను. రాఘవా రామచంద్ర తండ్రి. మేనమామల పట్నం వచ్చి చాలా దినములు ఆయన ఇప్పుడే అయోధ్య నగరంకు వెళ్ళి రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ శ్రీరామచంద్ర మహారాజు జై శ్రీరామచంద్ర మహారాజు జై. కుమారగా నీ రాకగా వేటిస్తుంది కుమారగా. తల్లి మన పట్టణం అంతా చిన్నపోయి ఉండే కారణం ఏమిటి తెలుపు కుమారగా అవన్నీ నీకెందులకు నీకు రాజ పట్టాభిషేకం చేయొచ్చు కుమారగా. ఓ తల్లి మా అన్నయ్య శ్రీరామచంద్రుడు ఉండగా నాకేల పట్టాభిషేకం చేశారు కుమారగా. నీ మీద బాధ్యతోని మీ నాయన గారిని 2 వరములు కోరుకొని ఉంటుంది. ఒక్క వరమైన మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం బాణములతో నీ శిరమును ఖండించరు కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్పుచున్నాయి. కావున ఇక నీ ముఖం చూడరాదు. ఇక నేను మా అన్నయ్య జాడలోనే వెళ్ళేదాను.